హలో మిత్రులారా, ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. మరియు మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో మమ్మల్ని ఫాలో అవ్వండి. అలాగే మన ఇండియన్స్ తయారు చేసిన ఇండియన్ కమ్యూనిటీ అప్లికేషన్స్ అయిన టెలిహంట్, కూ, షేర్ చాట్, టెలిగ్రామ్ అప్లికేషన్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించండి. నా పేరు అఖిలి, మీరు చూస్తున్నారు అఖిలి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి కొన్ని విషయాలని పార్ట్ 2 వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మీలో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పార్ట్ 2 వీడియో లింక్ని ఇచ్చాను. త్వరగా వెళ్ళి చూడండి, ఎందుకంటే ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో మీకు అర్థం కాదు. ఇక మిగతా విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మనందరికీ తెలుసు, ప్రతి నిమిషం ఆకలితో ఎవరో ఒకరు చనిపోతున్నారని. ఇలా జరగకుండా ఉండాలంటే మనం చెయ్యాల్సింది ఏమీ లేదు. మీ యొక్క కంప్యూటర్ ఇంకా స్మార్ట్ ఫోన్స్లో freerice.com అని గూగుల్లో సెర్చ్ చేసి సైన్అప్ అయితే చాలు. ఇందులో మీరు ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండానే పేదవారికి మనం అన్నం పెట్టవచ్చు. అది ఎలా అంటే, ఈ వెబ్సైట్లో రోజు మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్లో వచ్చే సింపుల్ క్వశ్చన్స్కి సరైన ఆన్సర్స్ని ఇవ్వడం ద్వారా ప్రతి సరైన జవాబుకి మీ పేరు మీద 10 బియ్యపు గింజలను ఈ వెబ్సైట్ సంస్థ అందిస్తారు. రోజు ఫోన్స్లో పబ్జీ, క్యాండీ క్రష్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఈ వెబ్సైట్లో ఆడుకోవడం ద్వారా సరదాగా అనిపించడంతో పాటు అటు పరోక్షంగా పేదవారికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి సైన్అప్ అవ్వండి. ఇలా మీరు జాయిన్ అయిన తరువాత ట్రైనీ నుండి ట్రైనర్గా ప్రమోషన్ వచ్చే వరకు మీరు ఫీల్డ్కి వెళ్ళే ప్రతిసారి మీతో ఎప్పుడు ఎవరో ఒక సీనియర్ ట్రైనర్ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఫ్రీగా ఆలోచించే టైంలో ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిదేమో అనే ఆలోచన ఒక్క క్షణం కూడా రాకుండా మీ మనసు మారిపోకుండా ఉండటానికి. ఇందులో మనీ మీకు ఎలా వస్తుందో చెప్పలేదు కదా, అదే కమిషన్ బేస్. ఈ ప్రాసెస్ గురించి కూడా వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ రూపంలో చెబుతారు. ఇలా 6 నుంచి 8 నెలలు పూర్తయిన తర్వాత మీ మీద వీళ్ళకి పూర్తిగా నమ్మకం వచ్చిన తర్వాత, పర్వాలేదు ఇప్పుడు వీళ్ళకి చెప్పినా ప్రాబ్లం లేదు, ఇక్కడే ఉంటారు కదా అనుకున్నప్పుడు అసలు విషయాన్ని వీళ్ళు చెప్తారు. అది, ఇప్పుడు నువ్వు ట్రైనర్ అయ్యావు, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరైనా గై వచ్చినా ట్రైనింగ్ ఇవ్వగలవు. అయితే టీమ్ లీడర్ అవ్వడానికి ఏమీ లేదు. ఇప్పుడు వచ్చే గైస్లో మినిమం 2కి ట్రైనింగ్ ఇచ్చి వారిని ట్రైనర్ని చేస్తే చాలు, నీకు టీమ్ లీడర్గా ప్రమోషన్ వస్తుంది. ఎందుకంటే ఒక గైని ట్రైనర్గా ఎలా రెడీ చేయాలో నీకు తెలియదు కదా, అలా రెడీ చేయడం కోసం మాత్రమే. అలా టీమ్ లీడర్గా అయిన తర్వాత మరో 3ని రెడీ చేస్తే చాలు, నీకు ఏఎం అంటే అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ వస్తుంది. అప్పుడు ఫీల్డ్కి వెళ్లకుండా చక్కగా ఆఫీస్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చోవచ్చు అని. అయితే ఇక్కడ వీళ్ళు దాచే మరో విషయం ఏమిటంటే, అలా ట్రైనర్స్ని రెడీ చేస్తున్నప్పుడు ఎవరైనా ఒకరు వెళ్ళిపోతే మళ్ళీ ఆ తర్వాత వచ్చే 2 లేదా 3 రెడీ చేస్తేనే టీమ్ లీడర్, అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇస్తారు. అయితే కొన్నిసార్లు ఏఎంగా ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఆఫీస్లో అలా 10 మంది జాయిన్ అయ్యి ట్రైనర్స్ అయిన తర్వాత రోడ్ ట్రిప్ అంటే ఆల్రెడీ ఉన్న ఏఎంతో పాటు ఒక టీమ్ లీడర్ మరో 5 వేరే ప్లేస్కి క్యాంప్కి అంటూ పంపించి అక్కడ కూడా సేమ్ ఇలాగే ఒక ఆఫీస్ పెట్టి సేల్ చేసేలా స్టార్ట్ చేసి, అలా తర్వాత ఏఎంకి బిఎం అంటే బ్రాంచ్ మేనేజర్గా, అలాగే టీమ్ లీడర్కి ఏఎం అంటే అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇస్తారు. అయితే వీరిలో ఉన్న ట్రైనర్స్ పై పొజిషన్కి వెళ్ళాలి అంటే మాత్రం వీళ్ళ తర్వాత ఎవరో ఒకరు జాయిన్ అయ్యి ట్రైనర్స్ అయ్యి సేల్స్మెన్గా వర్క్ చేయాలి. ఇదంతా చూసి చిరాకు వేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, ఇందాక చెప్పాను కదా, సేమ్ టు సేమ్ బెదిరిస్తారు, భయపడతారు, కొడతారు. అప్పటికీ వినకపోతే పంపించేసి వీళ్ళ సేవింగ్, శాలరీ అంతా వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. అయితే అక్కడి నుండి వెళ్ళేటప్పుడు లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత సేవింగ్స్ అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇదే. ఎన్ని పాత గతాలు గెలక్కమ్మా, నాకు ₹1,00,000 బొక్క అయిందమ్మా. గట్టిగా మాట్లాడితే మీరు అందరూ ₹1,00,000 ఇచ్చి అప్పుడు మీ సేవింగ్స్ అడగండి అమ్మా.
సార్ మీరు ఇలా అంటున్నారు, మీ ఆఫీస్ లో జాయిన్ అయిన తర్వాత నేను జాబ్ కోసం ఎగ్జామ్స్ అన్ని పక్కన పెట్టాను. అవునమ్మా, నా దానివల్ల నా లక్ష రూపాయలు ఆర్థికంతో సంబంధం కాదా? నేను ఎంత కష్టపడ్డానమ్మా మీ అందరి కోసం. నేను బయటికి వెళ్ళి పాంప్లెట్ వేసాను, రిక్రూట్మెంట్ రెడీ చేశాను. ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా వస్తాయి. నేను మీకు ఎంత డబ్బులు పెట్టాను? సార్ ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా వస్తాయబ్బా. మాకు డబ్బులు పెట్టాను అంటున్నారు, అసలు ఎలా పెట్టారు చెప్పండి సార్. ఆఫీస్ కి పాంప్లెట్స్, స్టూడెంట్స్ ఆఫీస్ కి రావడం కోసం కాదు, pamphlets నువ్వు తిండిది ఎలా తిన్నావు? తిండి పండగలప్పుడు పబ్బాలప్పుడు తిండి ఎవడు తిన్నాడు? సార్ తిండి ఎవడు తిన్నాడబ్బా? సార్ తిండి ఊరికినే వచ్చిందా? అంటున్నారు తిండి ఊరికినే వచ్చిందా నీకేమన్నా? నేను అగ్రిమెంట్ రాసి ఇచ్చాను నీకేమన్నా? నేనేమన్నా తిండి పెడతాను ఉత్తుకున్నాను నీకేమన్నా చెప్పాను నీకు నేనేమన్నా? అయితే ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి ఇలా జరిగిన తర్వాత వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడానికి రీజన్, ఇందులో చేరే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో పోలీస్ కంప్లైంట్ ఎందుకు, వాళ్ళ పాపానే వాళ్ళే పోతారు కదా, ఒకవేళ ఇస్తే పరువు పోతుందేమో అన్న భయంతో ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఇచ్చినా ఎలాగోలా మేనేజ్ చేసి బయటికి వచ్చి ఇంకో చోట ఆఫీస్ ఓపెన్ చేసి ఇలాగే చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు రన్ చేసే ఆఫీసర్స్కి లైసెన్స్ ఉండదు, ట్యాక్సులు కట్టరు, రిజిస్ట్రేషన్ చెయ్యరు. ఇలా పలానా ప్లేస్లో ఆఫీస్ పెట్టినట్లు అక్కడ గవర్నమెంట్ రికార్డ్స్లోనే ఉండవు. సో పలానా ప్లేస్లో ఆఫీస్ పెట్టిన తర్వాత ఇలా ఇష్యూ జరిగింది అన్న ప్రూఫే ఉండదు. అండ్ వీళ్ళు ఎంతకాలం నుండి ఆఫీస్ రన్ చేస్తున్నారు, ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు అనే ఆధారాలు కూడా దొరకవు. అందుకే వీళ్ళు ఇంత ధీమాగా ఇంకా మన చుట్టూనే ఇలాంటి చైన్ లింక్ స్కామ్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇలా రన్ చేసే ఆఫీసర్స్కి పేర్లు వేరైనా ప్రాసెస్ మాత్రం ఒక్కటే. అన్నట్టు వీళ్ళు కస్టమర్స్కి తమ ప్రొడక్ట్స్ని ఎలా సేల్ చేస్తారో చెప్పలేదు కదా, అది ఇప్పుడు చూద్దాం. నమస్తే మేడం, మీ కంపెనీ తరఫున స్టూడెంట్స్ని జస్ట్ ఒకసారి చూడండి. వీటి గురించి మీకు చెప్పడం వల్ల మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అని అలా స్టార్ట్ చేసి వారి దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి ఒక్కొక్కటిగా చెప్పి చివరిలో ఇప్పుడే పక్కన ఉన్న లక్ష్మి గారు ఒక సెట్ తీసుకున్నారు, పక్కన ఉన్న సురేష్ గారు ఒక సెట్ తీసుకున్నారు అని ఒకరిద్దరు పేర్లు చెప్పి, చెప్పండి మేడం మీకు కూడా 2 సెట్స్ రాస్తున్నాం, చూడడానికి మహాలక్ష్మిలా ఉన్నారు, పేరు లక్ష్మే కదండి, చూడడానికి చదువులు తల్లిలా ఉన్నారు, పేరు సరస్వతే కదండి, అదే ఒకవేళ సార్ అయితే చూడడానికి మహేష్ బాబులా ఉన్నారు, పేరు మహేష్ అయ్యే ఉంటుంది కదా సార్, చెప్పండి సార్ అంటూ తమ ప్రొడక్ట్స్ని మనకి సేల్ చేస్తారు. ఒకవేళ బార్గెన్స్ అంటే బేరమాడితే వీళ్ళు ముఖ్యంగా 3 స్టెప్స్ని ఫాలో అవుతారు. అందులో మొదటిది గ్రీడ్ ఫ్యాక్టర్. అది చూడండి మేడం, మీ కంపెనీ స్టూడెంట్స్ని మీ ఎవరికి ఇచ్చినా ఒకటే రేట్కి ఇస్తాం, చూడండి ఇప్పుడే పక్కన ఉన్న సురేష్ గారికి ఇదే రేట్కి ఇచ్చాం, పక్కనే ఉన్న లక్ష్మి గారికి ఇదే రేట్కి ఇచ్చాం అంటూ వాళ్ళ బిల్ బుక్లో ఉన్న వాళ్ళ పేర్లు రేట్లని చూపిస్తారు. దానితో పాటు చూడండి మేడం, మీ కంపెనీ స్టూడెంట్స్ని ఈ ఐటమ్ మీరు తీసుకోవడం వల్ల మాకు ఒక్క రూపాయి కూడా రాదు, జస్ట్ దీని మీద మా సార్ సంతకం పెట్టి స్టాంప్ వేసి మాకు 5 మార్కులు ఇస్తారు, అలా మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మనల్ని ఒప్పిస్తారు. రెండవది ఇంపల్స్ కర్వ్ అంటే పొగిడి ఒప్పించడం. అది ఎలా అంటే చూడ్డానికి మహేష్ బాబులా ఉన్నారు, చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నారు, చూడ్డానికి బాగా చదువుకున్న వారిలా ఉన్నారు, చూడ్డానికి ఊరికి ప్రెసిడెంట్లా ఉన్నారు, మీలాంటి వారే ఒక 2 ఐటమ్స్ తీసుకుని మాలాంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి, అలాంటిది మీరు కూడా బేరాలాడతారేంటి అంటూ ఇలా పొగిడి ఒప్పించడం. ఇక ఆఖరిది వచ్చేసి ఫియర్ ఆఫ్ లాస్ అంటే కోల్పోతారేమో అనే భయం పుట్టించడం. అది ఎలా అంటే ఓకే సార్, మీకు ల్యాక్ అయితే తీసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ ఈ ప్రోడక్ట్ ఈరోజు తీసుకుంటే తక్కువకు వస్తుంది, అదే రేపు మాపు అయితే మీకు మోర్ దెన్ కాస్ట్ అవుతుంది అని చెప్పి బెదరగొట్టడం. ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇలా మాట్లాడటం, ఈ స్టెప్స్ని ఫాలో అవ్వడమే వర్క్ అని చెబుతారు. వినడానికి చూడడానికి మొదట్లో సింపుల్గా అనిపించిన ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత టార్గెట్ అంటూ సేల్ అంటూ ఒక తెలియని ప్రెషర్నే వీళ్ళపై రుద్దుతారు. ఇలా వీళ్ళందరితో సేల్ చేయించడం ద్వారా ఈ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చే అమౌంట్లో కొంచెం అలా సేల్ చేసిన పర్సన్తో పాటు ఆ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ ఇంకా బ్రాంచ్ మేనేజర్కి వెళ్తాయి. కానీ ఈ ఇద్దరు ఈ విషయాల్ని దాచేసి మీరు ఎంత ఎక్కువ కష్టపడితే మీకు అంత మంచిది, మీరే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, మాకు ఒక్క రూపాయి కూడా రాదు అని ఇలా ఎన్నో మాయమాటలు చెప్పి తమ దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళని నమ్మిస్తారు. ఇలా ఎంత ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఎన్ని ఎక్కువ ఐటమ్స్ సేల్ చేస్తే ఈ అసిస్టెంట్ మేనేజర్ ఇంకా బ్రాంచ్ మేనేజర్లకు అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. అయితే ఇలా జాయిన్ అయ్యి ఇరుక్కుపోయిన వాళ్ళల్లో ఒక అబ్బాయి చివరికి ఏమీ చేయలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా తన డబ్బులు తను తిరిగి తెచ్చుకోగలిగాడు. అలాగే ఇందులోంచి బయటకి త్వరగా రాగలిగాడు. అయితే ఆ అబ్బాయి ఎవరు, అలాగే ఇలాంటి చైలింగ్ సిస్టమ్స్ని వీళ్ళు ఇంత పర్ఫెక్ట్గా ఇప్పటికీ ఎలా రన్ చేస్తున్నారు లాంటి మరెన్నో విషయాల్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను.